ఇదొక ముందు జాగ్రత్తగా తీసుకుని ఆ నీలవేణిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి. లేకపోతే ఉన్న ఆస్తి కూడా ఊడ్చేస్తుంది. డాడీ, ఈవిడ గారు ఎప్పుడు సరైన నిర్ణయాలే తీసుకున్నట్టు, ఈవిడ గారి నిర్ణయాల వల్ల కంపెనీ ఎదిగినట్టు తెగ బిల్డప్లు ఇస్తున్నారు. కాసేపు ఆ బిల్డప్లు తగ్గించమని మీ ఆవిడికి చెప్పండి. ఈ ఇంట్లో తప్పు చేసిన వాళ్ళని నిందించరు, తప్పును వేలెత్తి చూపించిన వాళ్ళని మాత్రం ఘోరం చేసినట్టు చూస్తారు. ఏం మనుషులో ఏంటో, చిచ్చి. అమ్మా నీలవేణి, మీ అత్తయ్య మాటలు పట్టించుకోకు. కంపెనీలో జరిగిన నష్టం గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలుసుకుందాం, సరేనా? మోహన్, యూ కెన్ గో. ఐ విల్ కమ్ అండ్ చెక్ ఎవ్రీథింగ్. ఓకే? సరే సార్. నీలవేణి, నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించుకో. అన్నీ నేను చూసుకుంటాను, సరేనా? నీలవేణి, చెప్పండి తారక్ సార్. మన కంపెనీకి నష్టం రావడానికి నువ్వు అంత సెన్స్లెస్ నిర్ణయాలు ఏం తీసుకున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఏ టెండర్లైతే వేయమని చెప్పి సలహా ఇచ్చావో ఆ టెండర్లలో మన వర్క్స్ అన్నీ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. అలాగే ఎవరికైతే కాంట్రాక్ట్స్ ఇద్దామని చెప్పావో వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతిదీ ట్రాక్ అయ్యింది. అంటే వేరే ఏదైనా మిస్టేక్ చేసి ఉంటానులేండి. అలా ఈజీగా వదిలేయడానికి నష్టం చిన్నది కాదు కదా నీలవేణి. మోహన్ ఏదో విషయం దాచాడేమో అనిపిస్తుంది. కాదంబరి మేడం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కంపెనీకి ఓ 70 కోట్ల వరకు నష్టం వచ్చింది. ఎందుకంటే మీ అత్తయ్య ఈ మధ్య కొన్ని మొండి నిర్ణయాలు అందర్నీ ఎదిరించి తీసుకుంది. బోర్డు మెంబర్స్ వద్దు వద్దు అని చెప్పినా కేపబుల్ కాని వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. వాళ్ళల్లో 2-3 కన్స్ట్రక్షన్ చేయడం లేదు. వాటి గురించిన డీటెయిల్స్ ఇక్కడ కంప్లీట్గా లేవు. కానీ నా అనుమానం ప్రకారంగా ఆ సబ్ కాంట్రాక్టర్లు చేతులెత్తేయడం వల్లనే మనకు నష్టం వచ్చిందేమో అనిపిస్తుంది. అదేమీ అయ్యుండదండి. తర్వాత మనం మోహన్ గారిని అడిగి తెలుసుకుందాంలేండి. తర్వాత అయితే అడిగి తెలుసుకోవచ్చు నీలవేణి. కానీ నింద నీ మీద పడింది. అందుకే నేను నిశ్చింతగా ఉండలేకపోతున్నాను. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకునే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. నిదానంగా తెలుసుకుందాంలేండి. ఇప్పుడు హఠాత్తుగా తెలుసుకోవడం వల్ల జరిగిన నష్టం హఠాత్తుగా లాభంగా మారిపోదు కదా. అవును, నువ్వు చెప్పింది నిజమే. జరిగిన నష్టం హఠాత్తుగా లాభంగా అయితే మారిపోదు. కానీ అలాంటి నష్టం మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అవగాహన వస్తుంది కదా. ఆహా, అది కాదు తారక్ సార్. నీలవేణి, నిజం చెప్పు.